వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ మీద వస్తున్న విమర్శల గురించి తెలిసిందే. హరీష్ శంకర్ ఇచ్చిన ఇంటర్వ్యూలు, అందులో మాట్లాడిన తీరు, ప్రెస్ మీట్లలో ఇచ్చిన కౌంటర్ల స్థాయిలు సినిమా లేదు. ఇక మాటలు కోటలు దాటితే చేతులు గడప కూడా దాటలేవు అన్నట్టుగా హరీష్ శంకర్ తీసిన మిస్టర్ బచ్చన్ దారుణంగా విమర్శలను ఎదుర్కొంటుంది. ఇప్పుడు హరీష్ శంకర్ రాసిన డైలాగ్స్, తీసిన సీన్ల మీద విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. అయితే హరీష్ శంకర్ ఆయన టీము మిస్టర్ బచ్చన్ విషయంలో కీలక నిర్ణయాన్ని తీసుకుంటున్నట్టుగానే తెలుస్తోంది. మిస్టర్ బచ్చన్ సినిమాలోని కొన్ని సీన్లను జనాలు అస్సలు కూడా చూడలేకపోతున్నారు. ఇప్పుడు హీరో హీరోయిన్ల ట్రాక్, కొన్ని సిల్లీ సీన్లు, బూత్ డైలాగులు, కామెడీ సీన్లు, విలన్ ఇంట్లోని చాలా క్రింజ్ సీన్లను చూసి ఆడియన్స్ అందరు కూడా తలపట్టుకుంటున్నారు. ఇక మిస్టర్ బచ్చన్ 13 నిమిషాలు కత్తిరించి కొత్తగా ప్రదర్శించాలని అనుకుంటున్నారు. మరి వీటిలో ఏ సీన్లు లేపేసి ఉంటారా అని కూడా అంతా ఇప్పుడు అనుకుంటూ ఉన్నారు. ఇక ఈ న్యూ ఎడిటింగ్ వర్షన్ను ఎప్పుడు నుంచి అందుబాటులో పెడతారో మనం చూడాలి. మొత్తానికైతే తన సినిమాలోని కొన్ని తప్పులు ఖచ్చితంగా ఉన్నాయని అయితే ఈ నిర్ణయంతో ఒప్పేసుకున్నట్లే అయ్యింది. ఇక దీంతో సోషల్ మీడియాలో మిస్టర్ బచ్చన్ వస్తున్న నెగిటివిటీ, ట్రోలింగ్ ను హరీష్ శంకర్ గమనిస్తూనే ఉన్నారు. పాజిటివ్ గా ట్వీట్లు వేసే వారికి మాత్రమే హరీష్ శంకర్ రిప్లై అయితే ఇస్తున్నారు. ఇప్పుడు ఇక తిడుతూ వేస్తున్న ట్వీట్ల గురించి కూడా అస్సలు పట్టించుకోవడం లేదనిపిస్తోంది. ఇలాగ పొగిడితేనే రిప్లైలు ఇస్తావా, సినిమా బాగాలేదంటే రిప్లై ఇవ్వవా, బ్లాక్ చేస్తావా అని నిలదీస్తున్నారు. హరీష్ శంకర్ అలాంటి కామెంట్లకు కూడా రిప్లై ఇచ్చారు. నెగిటివ్ మాట్లాడితే బ్లాక్ చేయను, వాడే భాషను బట్టి నేను బ్లాక్ చేస్తానని హరీష్ శంకర్ అయితే చెప్పుకొచ్చారు. అయితే హరీష్ శంకర్ ను కొందరు కావాలనే బక్రా చేస్తున్నారు. రిప్లై ఇస్తాడు కదా అని మిస్టర్ బచ్చన్ మీద పాజిటివ్ గా కామెంట్లు చేస్తున్నారు. రిప్లై వచ్చాక సదరు నెటిజన్లు కౌంటర్ కూడా వేస్తున్నారు. ఊరికే వేశాను, ట్వీట్ కి రిప్లై ఇస్తావా అని, అలాగా అన్న మాట అని సెటైర్లు కూడా వేస్తున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.